హాయ్ అండి. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఒక్క క్షణం ఆలోచించండి. అతి తక్కువ ధరలో మీకు లభ్యమవుతున్నటువంటి ఈ నారాయణ్ ఖేడ్ దూరం అని ఇప్పుడు మీరు అనుకుంటే రేపొద్దున అదే భారం అవుతుంది. ఎలాగో చెప్పమంటారా? 1990స్లో మన సికింద్రాబాద్ ఏరియా ఏదైతే ఉందో చాలామంది అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. కానీ కొంతమంది గచ్చిబౌలి ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు అపర కోటీశ్వరులు అయ్యారు? ఒక్క క్షణం ఆలోచించండి. దూరం కోసం ఎప్పుడూ ప్రాకులాడకండి. దగ్గరలో ఉందని ఎక్కువ రేటు కొనుక్కునే బదులు దూరంగా ఉన్న తక్కువ రేట్లో మీకు మీ ఇన్వెస్ట్మెంట్ కొద్దీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. మీ పిల్లలకి బంగారు భవితని అందించండి. వ్యవసాయ భూమి కొనుక్కునేటప్పుడు మీరు ముఖ్యంగా 3 చూసుకోవాలి. నెంబర్ 1, అది మీరు చూసుకోవాల్సింది ఏంటంటే లీగాలిటీ ఆఫ్ ద క్లియర్ టైటిల్స్. అంటే భూమి యొక్క పత్రాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి భూభారతిలో రిజిస్ట్రేషన్ అయిందా లేదా అన్నది ఫస్ట్ థింగ్ చూసుకోవాలి. దాంట్లో భాగంగా మీకు గత 30 సంవత్సరాల ఈసీ కూడా తీసుకోండి. ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. దీంతో పాటుగా పహానీలు, ఈసీలు ఇవన్నీ మీరు వెరిఫై చేసుకుని భూమి క్లియర్ టైటిల్స్తో ఉందా లేదా అని చూసుకున్న తర్వాతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. వ్యవసాయ భూమి ఇప్పుడు కల్పతెరువు. అది ఎందుకు అని అంటారా? మనం కరోనా వచ్చిన టైంలో మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. కరోనా వచ్చిన టైంలో మనం అందరూ అపార్ట్మెంట్స్ లివింగ్లో మనం బతికాం. కానీ ఆ కరోనా అన్నది ప్రతి ఇంటికి గడపకి పాకుతూనే ఉంది. కానీ వ్యవసాయ భూమి ఉన్నటువంటి పల్లెటూరులో ఆ కరోనా వచ్చిందా? రాలేదు కదా. అది ఎందుకు అంటారా? కేవలం రిచ్ ఆక్సిజన్ ఉన్నటువంటి ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి వాతావరణం, చెట్లతో, పక్షుల యొక్క కిలకిల రాగాలతో చాలా ఆనందంగా ఉండేటట్టు ఉన్నటువంటి వ్యవసాయ భూమిని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మీ పిల్లలకి అదే రేపొద్దున భరోసాగా ఆసరాగా నిలుస్తుంది. కాబట్టి మీ కష్టార్జితంతో సంపాదించుకున్నటువంటి అమౌంట్ని కొంత వ్యవసాయ భూమి మీద పెట్టుబడి పెట్టుకోండి. లీగాలిటీ చూసుకున్న తర్వాత మీరు చూసుకోవాల్సింది కనెక్టివిటీ అంటే రోడ్స్ కనెక్టివిటీ మనకు 3 విధాలుగా ఉంటుంది. ఒకటి రోడ్ కనెక్టివిటీ, ఇంకోటి రైల్వే కనెక్టివిటీ అండ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. ఈ 3 ఎంత డిస్టెన్స్లో ఉన్నదన్నది మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఆ ప్రాంతంలో తీసుకోండి. ప్రాంతం దూరం అయినా కానీ కనెక్టివిటీ ఉంటే రేపొద్దున అదే దగ్గర అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూమి ఎంత రేట్లో ఉన్నాయన్నది 3వ పాయింట్. అది మీరు ఎంక్వైరీ చేసుకుని సరసమైన ధరలకే, అతి తక్కువ ధరలకే మీకు ఇస్తున్నటువంటి లోటస్ వారిని సంప్రదించండి. మీ నమ్మకమే మా ప్రాముఖ్యత. థ్యాంక్ యూ.